కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. కేమర పట్టిన్నడే సీమ దశరసినోడు, ఎవ్వలి దీతున్నడే సీమ దశరసినోడు, నా ఫోటో దీతున్నడే సీమ దశరసినోడు, నాతోనే ఉంటన్నడే సీమ దశరసినోడు. అసలు నీకు ఎట్లా ఈ అవకాశం వచ్చింది? ఫస్ట్ జల్జల్లు రోకలు మల్లలి రోకన్లు మాదన కాముడా, కాపున వాడల కాముడొచ్చిండమ్మ మాదన కాముడా. అయితే ఉషక్క చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండింది ఒక్కసారి అందరికి తెలియాలని ఉంటది కదా. 10-11 సంవత్సరాలలో మ్యారేజ్ ఫిక్స్ అయింది. బిడ్డ పుట్టంగానే పోయింది పాప. మళ్ళీ సంవత్సరంలో కొడుకు. దానికి కూడా ఏదో చేసి పిల్లగాని కూడా చంపినట్టే. ఏమి పాపం చేసినా ఏ జన్మల. ఒక తలుపు సాటు పెట్టుకొని పడుకున్న బేస్మెంట్ మీద. నన్ను చూస్తేనే భయపడదు. ఎందుకు? ఎవరు లేరు కదా నాకు. కొట్టని దెబ్బ లేదు, తిట్టని మాట లేదు. నన్ను మాత్రం నా కొడుకు మీద నేనే వాడతా. నా కొడుకు ఏడన్నా కనిపించిండా, నేననుకొని నీ ఒడిలో నిదురోయిండా. నమస్తే, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. వెల్కమ్ టు సుమన్ టీవీ మహాలక్ష్మి. ఈరోజు మన ముందరున్న మహాలక్ష్మి చాలా కష్టాలు పడిందండి. తల్లి కోసం తల్లి అనారోగ్యంగా ఉంది అని చెప్పి తను చదువు మానేసి 3వ తరగతి వరకు చదివి 8 సంవత్సరాల్లోనే పొలం పనులు చేసుకొని ఆ పొలం పనులలో వచ్చిన డబ్బులతో తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఇక 12 ఏళ్ల వయసులో ఒక వికలాంగుణ్ణి పెళ్లి చేసుకొని 2 బిడ్డల్ని కన్నింది. 2 బిడ్డలు చనిపోయారు. 5 నెలల మగబిడ్డను చనిపోయిన తర్వాత ఊరందరూ కలిసి ఆమె బిడ్డను చంపింది అని నింద వేసి కేసు వేశారు. ఆ కేసు నుంచి కూడా తను బయటికి వచ్చి ఆ ఊరిలో ఉన్న వాళ్ళ మాటలు భరించలేక ముంబైకి వెళ్ళి 12 ఏళ్ళు చెయ్యని చాకిరి లేదండి, ప్రతి చాకిరి చేసి తర్వాత హైదరాబాద్కు వచ్చి ఇక్కడ కూడా ఘోరమైన కష్టాలు బాధలు పడి ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉన్నారండి. తను ఎవరో కాదు, ఫోక్ సాంగ్ సింగర్ కెమెరా ఉషక్క. సో అందరికీ తెలిసిందే, సీమ దసరా సిన్నోడు సాంగ్ తో చాలా ఫేమ్ అయ్యారు. ఆ మహాలక్ష్మి మన ముందరున్నారు. ఆ మహాలక్ష్మి ద్వారా అసలు అలాంటి కష్టాల గురించి తెలుసుకుందాం. నమస్తే ఉషక్క. నమస్తే చెల్లె. అక్కడ మంచిగా పాటలు పాడుతూ అందరినీ బాగా ఒక ఆనందం మాయలోకి తీసుకెళ్ళిపోతావు. అయితే నీ వెనకాల కూడా బోల్డ్ అన్ని బాధలు కష్టాలు ఉన్నాయని నాకు తెలుసు. ఫస్ట్ అసలు నీ చిన్నప్పటి గురించి నాకు చెప్పు. మస్తు కష్టాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా కష్టాలు తప్పాయి. అప్పుడేమో అప్పుడు బాధపడేటప్పుడేమో దగ్గర ఎవరు రాకుండ్రు. ఇప్పుడు మంచిగా బతికితేనేమో వెనకకెళ్ళి గుంజుతా ఉండరు, ఇట్లా ముళ్ళులు పడిచినట్లు పొడుస్తూ ఉన్నారు. మంచితనం కోరువారు, చెడ్డతనం కోరువారు, లోకం కాకులు అంతే. ఇక ఎవరికి చెప్పుకోలేక నేనే దేవుడా నువ్వే దిక్కని ఒక దేవునికి మొక్తా అని ఎవరికి చెప్పలేదు ఇప్పటి కూడా. అయితే ఉషక్క చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండింది ఒక్కసారి అందరికీ తెలియాలని ఉంటది కదా. నువ్వు పుట్టినప్పటి నుంచి మీ అమ్మగారి ఇంట్లో నీ చదువు కానీ నువ్వేమన్నా చదువుకున్నావా? 3వ తరగతి 7 వరకు వేస్తే 3వ తరగతి చదువుకున్నా అంతే. ఎందుకు? ఇంకా స్కూల్ పోలేదు ఎక్కువ. చాలా రోజుల కుట్టిరు, వద్దా అని నాన్న కొద్దిగా డిస్టర్బ్ చేసిండు. ఇంకా అంత లోపల అమ్మకు పెట్స్ వస్తుండే. పిక్స్ అంటే ఇట్లా వాయి నుంచి ఇట్లా పడిపోతుండే. ఇక అమ్మ నీళ్ళల్లో పనిపోతుండే, ఇట్లా నాటేని ఇంకా నీళ్ళల్లో పడిపోతే చచ్చిపోతుంది అని స్కూల్ మీద ఇంట్రెస్ట్ లేకపోయా. 7, 8, 9 సంవత్సరాలు అప్పుడే అమ్మకు వేరే ఊరికి వెళ్ళి పోయి టాబ్లెట్లు తీసుకొచ్చి ఇచ్చేది. వేరే వెంబడ పోయేది. ఇక ధైర్యం తెలిసినట్లు నేను ఒక్కదానే పోయేది. ఒక్కదాని పోయి టాబ్లెట్లకు డబ్బులు ఇస్తే అమ్మ తీసుకొచ్చి ఇచ్చేది అమ్మకు. ఇంకా అమ్మని చూసుకున్నా కొద్దిగా. అమ్మకు పిట్స్ వస్తుంది కదా, అమ్మ ఉంటేనే నేను కదా స్కూల్ కాకున్నదని అట్లా అనిపించింది అప్పుడు. ఇంకా పొలం పని చేసుకోవాలి, ఒక అమ్మకు డబ్బులు తెచ్చేయాలని ఆశ అప్పుడు. అమ్మని ఇంటికాడ పెట్టి నేను డబ్బులు తీసుకొచ్చేయాలి కదా, స్కూల్కి పోతే ఏమొస్తుంది. దాంట్లో కూడా కొడతారని నాన్న చెప్పిండు, అదే ఫిక్స్ అయిపోయింది మైండ్లో. అప్పుడప్పుడు అమ్మ దొబ్బు వస్తుండే, కంట కారం పోసి కొట్టినా కానీ పోలేదు నేను స్కూల్కి. అవును, కళ్ళల్లో కారం కొట్టింది, పోలేదు. మా అమ్మ ఏడ చచ్చిపోతుందో కూలి పనికి పోతుందని నాకు మైండ్లో ఇది ఫిక్స్ అయింది. 10-11 సంవత్సరాలలో ఇక మ్యారేజ్ ఫిక్స్ అయింది. 9 సంవత్సరాల నుండి వెతుకుతురు నాకు పెళ్లి చూపులకు.
నీకు 9 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఆ. నీకు పెళ్లి చూపులు పెళ్లి జరుగుతున్నాయా? చూపులకు ఆ. 7 సంవత్సరాలు దాటంగానే స్టార్ట్ చేసిర్రు. ఇక అమ్మ నాన్న రెండో మ్యారేజ్, నాన్న ముసలిగా అయిపోయింది. ఇక అమ్మకు పెట్స్ వస్తుంది కదా, చేస్తే బాగుంటది, మేము చచ్చిపోతామో బతుకుతామో ఎవరికి ఎవరైతారని అమ్మ నాన్న అట్లా. పెళ్లి జీవితం ఎట్లుంది మీకు? పెళ్లి జీవితం అంటే ఊళ్ళో ఒక అబ్బాయిని చూసిండ్రు, ఇంకా వేరే వేరే వాళ్ళు మస్తుగా ఇప్పుడు ఇల్లరికం ఎవరు వస్తారని మస్తు ఇక 2-3 నడుచుకున్నారు. ఇంకా వాళ్ళు ఇయ్యలేము ఇంటికి, మా ఇంటికి ఇయ్యాలని అన్నారు. ఇక మస్తు ఊర్లో మస్తు సంబంధాలు ఆడితే కూడా ఇయ్యలేదు. ఇయ్యక పోయి ఇక వికలాంగా ఉన్నోడిని తెచ్చిర్రు. వికలాంగుడు ఇంకుంటాడు నమ్మోడు, కాలు అదుగుండే నడవనికి, అట్లే నడుస్తున్నా కానీ కొద్దిగా యాస నడుస్తుండే. అంటే నువ్వు ఫస్ట్ చూసినావా? ఆయన నేను చూడలే. నేను మరి నీకెప్పుడు తెలుసు మీ ఆయనకు కాళ్ళు అదే కొంచెం కుంటి అని? నాక పుస్తే కట్టేటప్పుడు ఇట్లా ఇట్లా నిలబడని, ఇంకా తొక్కుడు కూడా పెడతారు కదా, ఒక కాలు మీద వజన్ జరపక గోడకు దొరికింది. ఇట్లా గోడను పట్టుకున్నాడు. ఇట్లా అయ్యో ఈయన కాలు సరిగా లేనట్లుండది, గోడను పట్టుకున్నాడు అని అప్పుడు అర్థమైంది నాకు. ఇట్లా అప్పుడు పుస్తే కట్టేటప్పుడు ఇంటి ముంగడనే పెండ్లి, ఫంక్షన్ హాల్ కాదు, అప్పుడు పందిరేసి. ఇప్పుడు కూడా చేసేటోళ్ళు కొందరు ఫంక్షన్ హాల్ చేస్తారు, కొందరేమో ఇంటి ముంగడ చేస్తారు మగపిల్ల కానీ పెండ్లి లాక. ఇక అందరు బాధపడ్డారు, నాతో దోస్తులు అక్క వాళ్ళు. అంతైనా అది కూడా దొరికే కదా, అది కూడా అంటే ఎట్లా కుంటోడు దొరికే కదా, వికలాంగి ఉన్నాడు కదా, అయ్యో మంచోడు దొరకలేదా అని అన్నారు. ఇక నా అదృష్టం అనుకున్నా. మధ్యలో కూడా మా అమ్మ చూసి వచ్చినాక మాట కథ అయినాక పప్పానని తిన్నాక కూడా నేను వద్దన్నది అమ్మ. 10 మందిలో మాట ఇచ్చినావమ్మ, నా ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది, మళ్ళీ రేపు ఈ మ్యారేజ్ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ పెండ్లి కూడా ఫిక్స్ కాకుండా మళ్ళీ క్యాన్సిల్ అయితే ఎట్లుంటుంది, ఇట్లా ఒక ఆడపిల్లకు ఒక పెండ్లే మంచిగా ఉంటుందని ఇంకా అమ్మ నాయన మాట తీసేసి వాళ్ళు మాట్లాడిండ్రు, మళ్ళీ వద్దంటే వాళ్ళ మాట కాదని చేసుకున్నా. అక్కడ నీకు పిల్లలు? ఒక బిడ్డ ఫస్ట్లో. ఇక ఆయనకి నాకు మస్తు గొడవలే అవుతుండే, తాగుడు ఎక్కువ. అంటే ఎప్పటి నుంచి గొడవలు? పెళ్ళైనప్పటి నుంచి? పెళ్ళైనప్పటి నుంచి ఆయనగా అంతే, ఈడ మాట్లాడుతా ఇంకా ఏదో ఒకటి అనుమానం రోగం అన్నట్టు అనుమానం. గొడవలని ఒక బిడ్డ అయింది. బిడ్డ ఒకటి ఇక బిడ్డ పుట్టంగానే పోయింది పాప. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, వారం 15 రోజులు పెట్టుకున్నారు. బిడ్డ పుట్టంగానే పోయింది, చచ్చిపోయింది. ఇక అంతటి లోపల మళ్ళీ అదే సంవత్సరంలో సంవత్సరంలో కొడుకు పుట్టినప్పుడు రాలేదు చూడనికే. మీ ఆయన రాలేదు? ఎందుకు? ఏమో ఇంకా తిడుతుందేమో అని. కాన్పేం చేయలే కదా, డబ్బులు ఇవ్వలే కదా, నేనే కష్టపడి ఆడి అప్పులు తెచ్చుకొని పిల్లగా నీకు కాసులు పెడితే కూడా 1,00,000 రూపాయలు ఖర్చు వచ్చింది. అప్పుడు అమ్మలే నాన్నలే అనాది ఒక్కదాని. ఆ గతం మాత్రం రావద్దమ్మ దేవుడా. 2006లో పెళ్ళయింది, 2006లో నాన్న చనిపోయాడు, 2007, 2008లో అమ్మ చనిపోయాడు, 2009లో బిడ్డ పుట్టింది. బిడ్డ చనిపోయింది. మళ్ళీ బాబు 2011లో. మీ ఆయన చున్నీకి రాలే బాబు పుడితే. నన్ను తీసుకపో, బాబు అందంగా ఉన్నాడు, మళ్ళీ ఎవరైనా ఏమన్నా చేస్తారు, ఇది ఊరని చెప్పి నా మస్తు అన్న. ఏం కాదు 5 నెలలు తీసుకుపోతాం మా ఇంటికి అని అన్నాడు. ఇంకొక ఫోన్ మాట్లాడుతున్నాడు, చిన్న ఫోన్. ఇంకంతా ఆయన రాలేదు. ఇక రాకుంటే ఇంకా దానికి కూడా ఏదో చేసి ఇక పిల్లగాన్ని కూడా చంపినట్టు. ఏంది 5 నెలల బాబు? ఆ బాబు కూడా 5 నెలల పాలిచ్చిన బాబు ఎట్లా చనిపోయినాడు? ఇక బాబుకు ఎవరో ఏమో చేశారు, ఏనో ధనం ఉందని నేను పండినప్పుడు తీసుకుపోయి ఇక తెచ్చి పండబెట్టారు. ఇక అది నాకు గుర్తు లేకుండా చేశారు. ఊళ్ళో నమ్మరు కదా, పోలీసులు నమ్మరు, కేసులు అంటే నమ్ముతారు, కొట్టుడు తిట్టడు అంటే నమ్ముతారు. అన్ని శుద్ర పూజలు అని కేసు తీసేసారు. ఇక నాకు పగ ఉన్నోళ్ళే చేసారు, అయిన వాళ్ళే. నాకు పగ ఉన్నోళ్ళే చేసారు. నన్ను నమ్మించుకుంటా కొడుకుని మింగేసిరి, బిడ్డని మింగేసిరి. కానీ నాలాంటి రోజులు వాళ్ళకు వస్తుంది, నాలాంటి బాధలు వాళ్ళు కూడా పడతారు. ఒక కొడుకుని ఒక బిడ్డని జన్మగిచ్చి నేను మంది చేతులలో నా పిల్లల పానం పోయిందంటే నాకు చాలా బాధ ఉంది. కానీ ఎంతమంది అని అడుగుతారు ఎవరికోతే, నువ్వేం తిన్నావమ్మా, నీకు బంగారు ఉందా, నీకు ఎండు ఉందని ఎవరు. ఇప్పుడు నా కొడుకుంటే ఇప్పుడు 12-13 సంవత్సరాల కొడుకు, నాకు ఎంత సంతోషం ఉంటుండే. ఎవరున్నా ఏమొస్తుంది, అమ్మ లేకటే, నాన్న లేకటే, భర్త లేకటే, పిల్లలు కూడా తోడు చేయపా దేవుడు. ఏమి పాపం చేసినా ఏ జన్మలే. బాబు చచ్చినాక గోసలు పడ్డా నేను. ఇల్లు పడిపోయింది, మట్టి మాలే, ఒక తలుపు సాటు పెట్టుకొని పడుకున్న బేస్మెంట్ మీద. బాబు చనిపోయినాక కూడా ఎవరు రాని అని పరిస్థితి. అప్పుడు నన్ను చూస్తేనే భయపడది. ఎందుకు? ఎవరు లేరు కదా నాకు. బాబుని ఎవరు మింగరు. ఇక ఇప్పుడు మంచిగా ఉంటే అందరు వస్తారు కదా, కొద్దిగా సింపుల్గా ఉంటే వస్తారు ఎవరన్నా. ఎవరు రారు ఇంటికి. ఎవరి ఇంట్లో పడుకోమంటే కూడా పడుకోలేదు. మా ఊర్లో సర్పంచ్ నాయరెడ్డికి నమస్కారం, ఒక పోలపు మామ అనేట ఆయనకి 2-3 మామలకు నమస్తే. తాళం కంటల తాళం ఇస్తాం పామ, అడిడ పడుకోకు,
నీ చోరగున్న వయసు ఉంది కదరా, మొత్తం కొంచెం పడిపోయింది ఇల్లు, మొత్తం మీద పడి చచ్చిపోయే వద్దే వద్దని తాళం ఇప్పించారు నాకు. కమటాలు తెరుచుకొని పడుకున్నా కానీ ఒక్కరు తోడు కాలేదమ్మా. ఆ టైంలో అయితే మస్తు అన్నాని పోయినా తోడు కాలేదు, అక్కలని పోయినా తోడు కాలేదు. నా జీవితం అయితే అనాథ, మస్తు బాధలు పడ్డా. కొట్టని దెబ్బ లేదు, తిట్టని మాట లేదు, నన్ను మాత్రం వెనుక సపోర్ట్ లేనందుకు మస్తు బాధలు పెట్టిండ్రు నాకు. ఆ బాధలు మీద అలుసుకుంటూ అస్సలు ఈ బతకొద్దు అనుకున్నా నేను. మళ్ళీ ఒక జన్మం ఎత్తినట్లయింది ఇప్పుడైతే. ఇంకా బాబు చనిపోయినాక 2 అక్కలు కాపాడారు నాకు. నా పైన కేసు ఉంటే ఇంకా ఊళ్ళో తెలిసిన వాళ్ళు మీ పైన కేసా? కేసు ఎందుకు? తల్లి నిజం చెప్పది, తల్లి చంపిందా ఎవరు చంపిరని. కోర్టులో కేసు అయితే జడ్జి ఏమన్నాడు, 5 నెలలు బిడ్డకు పాలిచ్చి ఏ తల్లి చంపుతుంది అంటే మీరే మీ బిడ్డని చంపినారని ఒక పుకారు వచ్చింది, కేసు పెట్టినారు. ఇక అది నా పక్క పొంటి ఉన్న వాళ్ళు ఎవరేం చేస్తారో నాకే తెలియదు. నేను ఇట్లా నమ్మిచ్చిండ్రు, మంచిగా కొడుకు పుట్టే ఇంకా మంచిగా రానిలాగా బతుకుతుంది, మస్తు హుషారు ఉన్నదని ఈ పని చేసారు నాకు. మరి వాళ్ళకి రావచ్చు అంతే కదా. అంతే. కోట ఒప్పుకోలేదు, తీసేసిరు. 2 సార్లు తీసేసిరు. తర్వాత బొంబాయి పోయినగా నేను. బొంబాయి పోయినా. నా మీద కేసు తీసినాక ఊర్లో ఉండొద్దంటే ఒక అక్కుండి వేరే దగ్గర డబ్బులు ఇప్పిస్తే 20,000 15,000 10,000 తీసుకొని 10,000 కూడా 10,000 తీసుకొని కేసు తీపించుకొని ఇక బొంబాయి పోయినా. పని చేయడానికి మట్టి పని గుంపులో పోయినా. ఇక అక్కడనే గ్యాంగ్ లాక్కుంటారు, అడవిలో గుడిసెలు వేసుకొని ఉంటారు. అడవిలోనే, ఊరు దగ్గర ఉండదు, ఊరుకోవాలంటే 1-2 కిలోమీటర్ అవుతుంది. ఇక్కడ సతారా సాస్పడ్ అని మహారాష్ట్ర పోయినాం ఇక పని చేయడానికి. అట్లా ఇంకా నా పని చూసి ఇక వీళ్ళ దాంట్లో పోతే మళ్ళీ ఒక 2 మాసం ఎక్కువ ఇచ్చేది. మా దాంట్లోకి రండి, మంచిగా ఉంటావు, కలకాలు ఉంటావు అన్ని టెన్షన్లు విడిచిపెట్టిన. బతికిన రోజే ఊరుకోతా అనుకున్నా ఇంక అంతే. ఇప్పుడు కాపాడిన వాళ్ళ పేరు కూడా నిలబెట్టాలి కదా. ఇక ఆ టైంలో ధైర్యం అయింది అన్నట్టు. మంచి పని, దేవుడే. 12 సంవత్సరాలు అక్కడనే అయిపోయినా. నేను ఫస్ట్ అమ్మ నాయన పెళ్లి చేసినాక మా ఆయన కరెక్ట్ నా దగ్గర ఉండకుండా హైదరాబాద్ వచ్చేసినప్పటికే నేను వచ్చిన వారానికి నాన్నకి యాక్సిడెంట్ అయింది. నాన్న చనిపోయాడు. నాన్న చనిపోతే నాన్న ఊరికి వేసుకపోయినా కాలు ఇరిగిపోతే 1 సంవత్సరం బతికాడు. అదే సంవత్సరంలో చనిపోయాడు నాన్న. ఇక అప్పుడు అమ్మకు చెల్లెకు డబ్బులు పంపించింది. నేను పని చేసి 2 అక్కలు ఉంటారు, వాళ్ళకి దగ్గర ఉండేది. నేను పని చేసి పైసలు పంపిస్తే చెల్లెని చదివించిన 7వ తరగతి వరకు. ఇక అమ్మ 2 సంవత్సరాలే ఉన్నది. మళ్ళీ నాన్నెంబడిని ఆమె కూడా వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుండి ఇక ఒంటరి జీవితం అయిపోయింది నాది. ఇప్పుడు ముంబైలో 12 ఏళ్ళు నిన్నారు. 12 సంవత్సరాలు. ఢిల్లీకి దగ్గర పోయినా, బెంగళూరు దగ్గర పోయినా, బొంబాయికి పోయినాం. ఇక అన్ని రాష్ట్రాలు తిరిగేసిన, మహారాష్ట్ర, సతారా, పూనా అన్ని తిరిగేసిన. ఒక్కరొక్కరు ఒక్క దిక్కు తీసుకపోరు పనికి. అప్పుడు భీమవరంలో 4 సంవత్సరాలు ఉండ రైల్వేల పని. ఇక అక్కడే అయిపోయినా. ఎవరు పైసలు ఎక్కువిచ్చి నన్ను ఇంటికాడ ఉండనే లేదు. మా దాంట్లో ఇంకా అటే వెళ్ళిపోయినా. నా బాధలన్నీ తీరలే కదా. పోయి ఒక రేకుల షెడ్ వేసుకున్నా. ఒక శివప్ప మేస్త్రి అని ఉంటాడు ఇంటి మా ఊరు పక్కల, ఆయనకు నమస్తే. కానీ ఇంకా ఒక రవ్వన్న అన్నట్టు ఆయన ఉంటాడు, ఆయనకు నమస్తే. వాళ్ళిద్దరు నన్ను కాపాడిండ్రు. వాళ్ళ గుంపులో తీసుకుపోయి అటే నన్ను ఇక ఇంటికి రానియలేదు ఎక్కువ. వచ్చేది వారం ఉండేది, వెళ్ళిపోయేది. 10 నెలలు అయిన తర్వాతనే ఊరికి రావాలి. 10 నెలల 15 రోజులు చేసి ఇంటికి రావాలి పని. ఈయన 20,000 కానీ 30,000 కానీ నెలకు 2,000 3,000 ఉండే అప్పుడు. ఇప్పుడు నెలకు 6,000 అయిందంట. ఇంక ఇప్పుడు కూడా ఎక్కువ ఆ పనులకు ఆర్డర్ ఇస్తలేరు. కొద్దిగా తెలిసిన సారోళ్ళు ఉంటే పర్మిషన్ ఉంటే తీసుకుపోతారు. అక్క ఇన్ని కష్టాలు పడినావు, అంత చాకిరీ చేసినావు. నైట్ పగులు సిమెంట్ మోయాలి, 2,000 బస్తా దింపాలి ఒక 6 మందిమే. ఇప్పుడు మగ పిల్లగాడు ఉంటాడా, లారీ మీద ఇట్లా కొండ్లు ఉంటాయి సిమెంట్ దించే, ఆ కొండ్లు పట్టుకొని ఆడపిల్లలు కింద 4 ఉంటారు, వాళ్ళకి ఎత్తాలి బండ్లను ఉంటాయి. అట్లే డైరెక్ట్ జెర్సేపు గుంజుకరావాలి, జెర్సేపు ఎత్తాలి. ఇక మగ పని చాలా చేసిన, ఆడి పని తక్కువ. కానీ ఈడ కూడా 4వ ఫ్లోర్కి సిమెంట్ మోసేది. నేను చిన్న వయసులో 13 ఏళ్ళ హైదరాబాద్ వస్తే కూడా 4వ ఫ్లోర్కి 3వ ఫ్లోర్కి 10 సంచులు 20 సంచులు సిమెంట్ తెచ్చేసి మాలు కలిపి 3 మేస్త్రీలకు ఇస్తే మాలు గోసి పోసుకొని పాటలు పాడుకుంటా. ఒక ఆయన పేరు ఏముంది వస్తలేదు, ఆయన ఉండి ఈస్పార్ 10 రూపాయలు పెంచురు ఆ పోరికి అన్నాడు. అంత పని చేస్తుంది ఆ పోరు అని అన్నాడు. ఇక్కడ ప్రేమనార్లు ఉంటారు వాళ్ళు, 4 అంతస్తులు సిమెంట్ బస్తాలు సిమెంట్ బస్తాలు ఎత్తుకపోయేది, మాలు కలిపేది. మళ్ళా ఇప్పుడు అన్ని కష్టాలు పడి నేను సుఖం అయితే పడలేదు. నాకు వచ్చిన బాధలు మళ్ళీ ఎవరికి రావద్దు. ఇట్లాంటి ఆడపిల్ల అయి పుట్టొద్దు, పుట్టినా కానీ కష్టాలు రావద్దమ్మా. ఒక తోడు, ఒక అనాథ జీవితం బతకొద్దు అసలు.
ఒక తోడు ఉండాలి, అమ్మను నాయనను అన్నను తమ్ముడు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అక్క మరి నీకు ఎవరున్నా తోడు? వేస్ట్ గా, లోకమే తోడు నాకు. అంతే, ఆ భగవంతుడే ఆ తోడు. భగవంతుడే తోడు, ఆ దేవుడే తోడు, ఆ దేవతని. అక్కడే భీమవరం పోయి ఇంక అప్పుడప్పుడు విజయవాడ దుర్గమ్మ కోదం అంటే కూడా డబ్బులు లేవు చేతులు అప్పుడు నాకు. ఉమ్. అందరు పోతే తల్లి నాకు ఈ ఊర్లో ఇల్లు లేదు, ఉమ్. నాకు చేతిలో డబ్బులు లేవు, నువ్వు ఎప్పుడు దయ ఇస్తే అప్పుడు వస్తాను మొక్కుకున్నా. ఉమ్. ఈ సంవత్సరం మొక్కుకుంటే 6 నెలలు అయినాక పోయినా. ఉమ్. అందరు ఇట్లా సార్ వాళ్ళ రూమ్లలో బట్టలు ఉతికేసి వాళ్ళ రూమ్లు క్లీనింగ్ చేసి ముగ్గు పెట్టి వస్తుంటే ఆఫీసులల్లో వాళ్ళకి చాయ్ ఇక్కడ విజయవాడలో విజయవాడ భీమవరంలో కాఫీ పెట్టేస్తే భీమవరం. ఆ డబ్బులన్నీ దాచుకున్నది 100-50 ఇస్తే అవి తీసుకొని పోయిన విజయవాడకు. బా. పోయినా ఇక అప్పటి నుంచి విజయవాడ అంటే చాలా ఇష్టం. నిన్ననే వెళ్ళొచ్చాను, రాత్రి నైటే వచ్చిన. ఆ దుర్గమ్మ తల్లి నాకు కాపాడింది చల్లగా. అక్క ఇన్ని కష్టాలు పడినావు, ఇన్ని బాధలు భరించినావు కదా, అంటే ఇప్పుడు నేను ఎప్పుడు ఏ వయసు నుంచి ఏ పని చేసుకుంటూ ఏ పనులు చేసుకుంటూ నువ్వు పాటలు పాడుతున్నావు? ఫస్ట్ అన్నావు నేను పాటలు పాడుతూ పని చేసుకుంటున్నా చెల్లి అని. అసలు ఎప్పుడు నువ్వు మొదలు పెట్టినావు ఈ పాటలు పాడుతూ పనులు చేయడం? నేనా 7-8 సంవత్సరాల పని నుండి స్టార్ట్ అయిపోయింది. ఇక అందరూ పీర్ల పండుగ దూల పండుగ తెలుసు కదా, వాళ్ళు పెద్దోళ్ళు ఆడితే మమ్మల్ని దొబ్బుతుండ్రి. నాడు చిన్నగా ఉండ ఏడ దుంకితే పోతావు చూడు దొబ్బితా అంటుండ్రి. నేను పిల్లలు గ్యాంగ్ పట్టుకునేది రాండని. ఇక ఓలి పండుగకు ఇంత వేస్తుండ్రు తెలుసా అప్పుడు. ఓలి పండుగకి ఇల్లు తిరిగి అడుక్కుంటుంటిమి. చిన్నగా ఉన్న ఇప్పుడు 10 సంవత్సరాలు అప్పుడు 8-9 అప్పుడు ఏం గుర్తులేదు కదా. 10 సంవత్సరాలు పడ్డప్పుడేమో 10 అంటే జర తెలివి వస్తుంది. అంతకు చిన్నగా ఉన్నప్పుడు అయితే వేరే ఊరు ఉంది మా ఊరు పక్కన నిలుగురుతుంది, అసలు పల్లెంది మోదంపూర్. ఆ ఊర్లో పోయి ఆడుకొచ్చేది మేము. ఊర్లో రాత్రికి ఇల్లు తిరిగి అడిగితే ఇంత వేస్తుండ్రి. రొట్టెలు ఇంత అన్నము ఇచ్చేటోళ్ళు, ఒక చారన 8 రూపాయి ఇస్తే అవన్నీ జమ చేసుకుంటుంటాం పైసలు. రాత్రికి ఇక అన్నం కూర వేస్తే అంతా కలుపుకొని ఒక 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 ఎవరిదన్నా మంచిది ఒక సద్దిబట్ట, అప్పుడు సద్దిబట్టలు ఉంటుండే ఇంట్లో, సద్దిబట్ట తీసుకపోయి ఆడ బాయికాడ కింద వరుసుకొని అంతా కలుపుకొని తింటుంటుండే. కమ్మగా ఉంటుండే. అందరు కలిసి తిన్నది ఎంత బాగుంటే అంత దగ్గర వేసి కలిస్తే మస్తు అనిపిస్తుండే. అట్లా పాట పాడేది. పాటలు ఏం పాట అంటే చెప్పాలనా? హరే ఓలి ఓలి రంగవోలి చెమ్మకేలి రవోలి, ఓలి పండుగలు వచ్చినవి ఓలి చెమ్మకేలి రవోలి, ఓయిలేని కాముడమ్మ ఓలి చెమ్మకేలి రవోలి, వరుసలేని కాముడమ్మ ఓలి చెమ్మకేలి రవోలి, అరే పావుసేరు రంగు తెచ్చేవోలి చెమ్మకేలి రవోలి, పక్క జేబులో పెట్టుకున్నాడోలి చెమ్మకేలి రవోలి, అరే సల్లబోతే సల్లనియ్యడోలి చెమ్మకేలి రవోలి, ఎయ్యబోతే ఎయ్యనియ్యడోలి చెమ్మకేలి రవోలి. ఇంటింటికి వెళ్ళి మీరు ఇట్లా పాడతారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు డబ్బులు ఇచ్చేది అప్పుడు. ఇప్పుడు ఎవరు పోరు, సిగ్గుపడతారు, ఎవరు పోతారు అప్పుడు. నిజంగా నీ గొంతు ఎంత తీయగా ఒకలాంటి కమ్మని ధనం ఉంది, కమ్మని ధనం మీ పాటలు. మరి కాపోళ్ళు ఇంట్లో ఉంటాయి కదా పటేళ్ళు, వాళ్ళ ఇంటికి పోయి పాడేది. అరే జల్ జల్లు రోకలు మల్లలి రోకన్లు మాదన్న కాముడా, అరే కాముడా నీ కుచ్చే కాలికుల మోడే మాదన్న కాముడా, కాపునా వాడాల కాముడొచ్చిండమ్మ మాదన్న కాముడా, హరే జల్ జల్లు రోకన్లు మల్లలి రోకన్లు మాదన్న కాముడా. ఇట్లా పాడేది. ఇక మనసులో నట్టి పాటలు పాడుకుంటూ పోయేది. అట్లా ఇంత బాగా పాడుతున్నావు కదక్క, అసలు నీకు ఎట్లా ఈ అవకాశం వచ్చింది? ఫస్ట్ ఇట్లా ధైర్యం అయిపోయింది ఊర్లో వాడి. ధైర్యం అయినాక మా అబ్బాయి చచ్చిపోయినాక ఇంకా పొలం పనికి పోయేది అప్పట్లోనే. పెళ్లి కాకముందు ఈ పాటలు పాడుకుంటే పొలం పనికి ఎవరు ఆ పాట పాడతారు అదే ఫిక్స్ అయిపోతుండే మైండ్లో. వాళ్ళు రోజు వాడిండ్రట, రేపు నేను వాడాలి అంటుండ్రు. అవ్వ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు మా ఇంటి పక్కల 6 మంది చిన్నమ్మలు, 6 మంది నాన్నోళ్ళు చాలా మంచిగా చూసుకున్నారు. నన్ను అయితే పక్కలు వేసుకొని పడబెట్టుకున్నారు. రొట్టె చేయనికే నేర్పింది ఒక చిన్నమ్మకి, 2 చిన్నమ్మలు. ఇట్లా పాట పాడేది నేర్పిండ్రు. మంచిగా అన్నం వండేది మా అమ్మ. జ్వరం మెత్తగొండితే పిడిచొస్తుంది కదా, నన్ను కొడితే వాళ్ళ ఇంట్లో దాచుకునేది. అన్నం పంపేది కానీ పని చేపించుకుంటా పాట పాడేది. జోరున్నవే జోరున్నవే గొల్లాబామా, నీ సోకెంతటి సోకున్నదే గొల్లాబామా, నీ కట్టే కాళ్ళకు గొల్లాబామా, కాడేలంతొందునమే గొల్లాబామా, అరే జగ్గున్నవే జగ్గున్నవే గొల్లాబామా, నీ సోకెంతటి సోకున్నదే గొల్లాబామా, నీ పెసరుగా పెరుగులకు గొల్లాబామా, ఆకెంత వందనమే గొల్లాబామా, ఆకెంత వందనమే గొల్లాబామా, నీ సోకెంత సింగారమే గొల్లాబామా. ఇట్లా చిన్నమ్మ ఉంటుంది ఇంటి పక్కల, అంచు చిన్నమ్మ, ఆమె పేరు మా చిన్నమ్మని. ఆమె పాట పాడేది. ఓకే ఇంట్రెస్ట్ అయిపోయేది ఆమె వాడేటప్పుడల్లా. ఇక పొలం పనికి పోతే నార మోస్తుంటే కదా, ముందర నార మోసి వాళ్ళ వెనక నార మోసి ఇట్లా బారలు వేస్తూ ఆడాడ కూర్చుంటుంటే రపరప నేర్చుకోవాలని వాళ్ళు పాటలు పాడుతుండ్రు. ఎట్లా అవకాశం వచ్చింది?
మొదట మీరు ఏ పాట పాడారు? మొదట పాట అంటే నా కొడుకు చనిపోయినాక ఇంకా ఆ కష్టాలలో వెనకై బొంబాయి నుండి వచ్చిన తర్వాత అక్క ఆజమ్మ అక్కకు నమస్తే, ఇంకొక అక్కకి నమస్తే, వామ ఉండే ఒక ప్రోగ్రామ్ అవుతుంది, అంబేద్కర్ జాతర అవుతుంది ఈడ మహబూబ్నగర్ లో. ఆ జాతరకి తీసుకుపోయింది. ఇట్లా నాలాక టెన్షన్లు ఉన్న వాళ్ళని అందరినీ జర చూసుకుంటది అన్నట్లు. రావే అని డిసెంబర్ 2-3 డిసెంబర్ పెట్టిండ్రు. తీసుకుపోయింది. అక్క నేను ఒక పాట పాడతాను. ఏం పాట పాడతావు అని అన్నది. నా కొడుకు మీద నేనే వాడతా అక్క, ఎవరు తిట్టుకున్నా సరే నేను వాడతక్క, వాడు లేని జీవితం వేస్ట్ అని అక్క, నేను పుట్టి కూడా లాభం లేదంటే, నీవు కాక నీ చెల్లెలు పిల్లలు ఉన్నారు కదా, అలా ఒకరిని తెచ్చుకొని బతికే, ఒక అనాథ పిల్లలని ఇప్పిస్తా బతుకు, ఎందుకు టెన్షన్ పడతావు, నీ తలరాతలు ఉండేది ఉంటే ఉంటుండే, వాళ్ళు పోయేది ఉన్నది ఆడికే ఉన్నది ఆడికే అయింది, అవన్నీ వదిలే అని చెప్పింది. అయితే అప్పుడు స్టేజ్ మీదకి ఎక్కించింది. స్టేజ్ ప్రోగ్రామ్ మీద ఒక పాట పాడిన మా అబ్బాయి మీద. ఓ ఎలుగు ఎన్నేలమ్మ సల్లన్ని జాబీలమ్మ, తెల్లాని మల్లేలమ్మ ఇరవూసిన జాజీ కొమ్మ, నా కొడుకు ఏడన్నా కనిపించిందా, నేననుకొని నీ ఒడిలో నిదురోయిండా, నేననుకొని నీ ఒడిలో నిదురోయిండా, నీ తండ్రి చేత కాదు నిధి చిన్న పాయము కొడుక, నీ తండ్రి చేత కాదు నిధి చిన్న పాయము కొడుక, నిన్ను సంకాలెత్తుకొని సినరెడ్డికి పెద్దారెడ్డికి సదగొయ్యా నేనే ఓ తిర కొడుక, సదగింజ జాడెరు గనురా కొడుక, సదగింజ జాడెరు గనురా కొడుక, సదసేను గొయ్యా పోతే సలిజారాం వచ్చే కొడుక, సదసేను గొయ్యా పోతే సలిజారాం వచ్చే కొడుక, సలిజారాం వచ్చి నాదిర కొడుక, సదగింజ జాడెరు గనురా కొడుక, సదగింజ జాడెరు గనురా కొడుక. ఈ పాట పాడేది. అందరు మంచిగా వాడింది. అమ్మాయి ఎవరంటే ఇట్లా వాళ్ళ బాబు చనిపోయింది మొన్ననే, బాధ ఉంటే సూపర్ ఇంకో పాట కూడా వాడిపోయాలని చెప్పి ఇక అప్పుడు ధైర్యం అయిపోయింది. మొదట ఎవరు అవకాశం ఇచ్చినారు మీకు పాటలు పాడమని? ఇప్పుడు ఒక మంచి సింగర్ అయినారు కదా, మిమ్మల్ని జోగుల వెంకటేష్ తమ్మునికి ఫోన్ చేసిన, నెంబర్ ఉండి ఒక దాని మీద ఒక పాట మీద నెంబర్ పెడితే చేసిన. ఆయన అలాగే ఇట్లా హాస్పిటల్ ఉన్నాడు, ఏదో పరిస్థితి బాగాలేక. అయితే అప్పుడే చేసిన, అక్క నాకు ఒక అక్కలాక నేను బాధలో ఉండక్క ఏంటి అన్నాడు. తమ్మి నా దగ్గర మస్తు పాటలు ఉన్నాయి, నువ్వు రాయి నేను వాడతా, నువ్వు రాసినందుకు నువ్వు తీసుకో, పాడినందుకు నాకు కొంచెం ఇప్పియో, మరి నన్ను జర పరిచయం చెప్పి అని ఫోన్ చేసి చెప్పిన. తప్పకుండా వాడిపిస్తా అక్క అన్నాడు. ఇంకా వేరేటోళ్ళు వాడిండ్రు. ఇప్పుడు పాటలు ఇట్టు వాడింది వాళ్ళు ప్రొడ్యూసర్లు ఒప్పుకోలేదంట కొన్ని పాటలకి, పాడిపియలేదని ఎవరికైనా ఉంటది కదా, ఒకటి పిచ్చి ఉంటది కదా, పాడిపియలేదు అనగా ఇంకొక గొల్లపల్లి శివన్న ఒకటి వాడిపించిండు. ఆడ నారంకేడ వెంకటేష్ అన్న ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది. మీ ఇంటి సందున మా ఇంటి సందున పాట వచ్చింది. ఆ పాట పాడడానికి నాకు టైం దొరకలేదు. ఆంధ్రలో భీమవరంలో పంపేయలేదు వాళ్ళు. అప్పటి నుంచి తెలియకుండా చెప్పకుండా వస్తుంటే ఏమన్నా పాటలు ఉంటే అక్కడ నుంటే నైట్ ట్రైన్ ఎక్కి వస్తుంటే రాజమండ్రి నుండి వచ్చిన పాట పాడడానికి. రాజమండ్రి నుండి అందరు వాళ్ళు ఊళ్ళోకి వస్తా అంటుంటే చక్కగా వస్తుంటే ఒక జత బట్టలు కవర్లు పెట్టుకుని. మరి ఏం చేస్తాం, అవకాశం ఇప్పుడు వచ్చింది మళ్ళీ రాదు కదా. నేను సింగర్ కావాలని ఫిక్స్ అయిపోయింది. ఇక అయితే గొల్లపల్లి శివన్న పాట పాడిపించిండు. వెంకటేష్ ఫస్ట్ పాట ఇది. బిసు బిసు బిల్లల్ల సీరా జాతరకువ మోగిలయ్యా, బీరపు రంగున్న రైక జాతరకువ మోగిలయ్యా, అరే కట్టుకొని నీ అంట వస్తా జాతరకువ మోగిలయ్యా, ప్రేమతోనే నాకు చూపవయ్యో జాతరంతా మోగిలయ్యా, అరే నా వెంట నీ వస్తే పోరి జాతరకు హందాల పోరి, సోకు జయ సొమ్ములు గోనిస్తా జాతరల నా సిన్ని ప్యారి. ఈ పాట పాడిపించింది ఫస్ట్. మీకు ఎట్లా పేపర్లో రాసిస్తే మీరు చూసి చెప్పగలుగుతారా? రాసి చెప్పలేను. మరి ఎట్లా పాడతారు వాళ్ళు? ఒక్కొక్క లైన్ పాడి చెప్తారు నాకు, ఈ లైన్ ఇట్లా వాడాలి, ఈ లైన్ ఇట్లా వాడాలి. పాడే దగ్గర చెప్తానే ఉంటారు కంటిన్యూ. వాళ్ళు చూసి పాడతారు, నాకేం చెప్తే పాడతా. వాళ్ళు చూసి పాడతారు, మీరు చెప్తే పాడతా అంతే. సరే, మంచిగా ఉషక్క ఒక్క సీమదశల సిన్నూరుతో ఎటో వెళ్ళిపోయింది, ఒక ఊపింది కదా అక్క పాట. ఎట్లా అనిపిస్తుంది అక్క ఆ పాట తర్వాత? మీరు ఊరిపోయినారనుకో, మీ తెలిసిన వాళ్ళ ముందర, బంధువుల ముందర, స్నేహితుల ముందర ఎట్లా అనిపిస్తుంది? చాలా గొప్పగా సంతోషం అనిపిస్తుంది. అందరు అంటారు అప్పుడు జర కింద కూర్చో అనేటోళ్ళ, పైన కూర్చో సింగర్ అయినా కూర్చో పెద్ద పెద్దల దగ్గర తిరుగుతావు, ఇప్పుడు కూర్చోమ్మా తినమ్మా మా ఇంటికి రావు. నాకు పోనీకి టైం దొరకదు, ఎవరింటికి కొనికి టైం దొరకదు. నేను పోయేది 2 రోజులు 3 రోజులు,
ఉండేది ఆడ ఊర్లో. ఏమైనా జాతరల పండుగలు అయితేనే పోతా. మొన్న బోనాల పండుగ అయినా మా ఇంటికి రామ్మ సర్పంచ్ అన్నదల్లా రానిరావు ఫోనే చేయవు బిడ్డ అంటారు. ఇక నేను జర బిజీగా ఉన్నా అని చెప్తా. కాదక్క, ఆ ఊర్లోనే కదా మీరు చాలా కష్టాలు పన్నారు, ఆ ఊర్లోనే ఇప్పుడు మెచ్చుకుంటారు. ఆ కష్టాలు చూసి ఏడ్చిన వాళ్ళు ఉండరు, నాకు కావాల్సిన వాళ్ళు. నన్ను తిట్టిన వాళ్ళు కొందరు ఉండరు, ఏడ్చిన వాళ్ళు కొందరు ఉండరు. ఇక శత్రువులు మన చుట్టూ తిరిగేటోళ్ళు మనకి శత్రువులు ఉంటారు. ఇక 10 మంది ఉండొచ్చు, ఓ 4 ఉండొచ్చు, ఊరంతా కాదు కదా మనకు. మరి ఊరుకు మంచిదానే, నాకు కావాల్సిన వాళ్ళకు చెడ్డదాని ఉండొచ్చు, కానీ నాకు అందరూ మంచోళ్ళే. సరే, ఇప్పుడు మంచి ఒక ఫేమస్ సింగర్ అయిపోయినారు మీరు. ఎట్లక్క మీ మీద ఇప్పటికీ ఏడ్చే వాళ్ళు ఉన్నారా? మాస్తున్నారు. అమ్మో నమస్కారం. ఆమెకేమైంది, మస్తు పాటలు పాడుతుంది, ఆమెకేమైంది, మస్తు పాడుతుంది, మస్తు డబ్బులు వస్తాయి, ఇప్పుడు కళ్ళు నెత్తికే, ఇంక అనుకునే మాటలు అనుకుంటారు, తెలుసు కదా. మీ ముందర ఎట్లుంటారు? మా ముందర మంచిగా ఉంటారు. అయ్యో ఏమనలేదమ్మా మేము అంటారు. సాటు గుండెలతో ఇక్కడ తిరుగుతుంది, అక్కడ తిరుగుతుంది, ఇట్లా పోతుంది, అట్లా మస్తు అంటారమ్మా నన్ను చూసి. అయితే కొందరు, చాలా మంది లేరు, కొందరు. ఇక అన్ని వాళ్ళకే, మళ్ళీ రిటర్న్ అనకపోతే నాకేం కాదు. అక్క, ఇప్పుడు ఎన్ని పాటలు పాడినారు? ఇప్పుడు మీరు మంచిగా కెమెరా సాంగ్ నుంచి మనం తీసుకుంటే ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడినారు? ఇప్పటి వరకు మొత్తం ప్రొడ్యూసర్లతోటి నా పాట నేనే ఇస్తున్నా, నేనే మాట్లాడుకుంటున్నా. అవునా? కొన్ని నేను దగ్గర లిరిక్స్ చెప్పి రాపిస్తా. ఒకటి లిరిక్స్ నా పేరే ఉంది. సో నేను సపరేట్ మాట్లాడు. ఇప్పుడు అందరు కాపీ కొట్టడం నేర్చుకుంటుండ్రు. ప్రొడ్యూసర్ తోటి మాట్లాడుకొని నేనే డబ్బులు తీసుకొని నేనే పోయి పాడొస్తా. ఎన్ని పాటలు పాడినారు ఇప్పటిదాకా? ఇప్పుడు సీమదాసరా అయినాక 20 వాడింట. 20 సొంతం పాటలు వాడిన 20 మీ సొంతమే? సొంతం. ఇంకా ఉన్నాయి 5, 6 ఉన్నాయి పాడేటివి. ఇంకా పాడేవి ఉన్నాయి. అవి ఎప్పుడు? ఇక వాళ్ళు ఇష్టం, ఈ వారం వచ్చే వారం అని చెప్తారు. ఎట్లా అనిపిస్తుంది అక్క అప్పుడు అన్ని కష్టాలు పన్నారు? సంతోషం అనిపిస్తుంది. మస్తు బాధలు అమ్మ, ఆ బాధలు చెప్పవశం కాదు. కానీ మళ్ళీ ఆడపిల్ల పుట్టినందుకు నేను పడ్డ కష్టాలు, ఆ రేణుకెళ్ళమ్మ నిజంగానే దేవత పడ్డది. కానీ నాకు సగం వచ్చింది దాంట్లో. ఆమె 24 ఏళ్ళు పడితే నేను 15 సంవత్సరాలు పడ్డా. హరి గోసలు పడ్డా. తల్లి వద్దు, మళ్ళీ ఒకసారి పుట్టద్దు. ఛాయ్ తాగుదామన్నా డబ్బులు ఉండేది కాదు, అన్నం తిందామన్నా అన్నం ఉండేది కాదు. దగ్గర డబ్బులు ఉంటేనే కదా అన్నం ఉండేది. ఒక వారం రోజులు ఒక్కటే సీర ఉతుక్కొని కట్టుకున్నా. బాబు చనిపోయినాక మెంటలెక్కిపోయినాను. ఇక ఆ ఊర్లో ఉండి లాభమేమి ఉంది అని వచ్చేసిన, హైదరాబాద్ వచ్చేసిన. వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఇక బొంబాయి వెళ్ళిపోయాను. అట్లా నడిచింది కథ. ఇక్కడ మస్తు హెల్ప్ చేశారు మా ఊరు పక్కల ఊరోళ్ళు అందరు గుర్తుపట్టి పెద్ద జట్రం అని. పాపం మంచిదే, అమ్మాయికురాలు, బిడ్డను ఎవరు అన్యాయం చేసిరు అని అందరు దగ్గర తీసిరు. హైదరాబాద్లో మస్తు బట్టలు కొనిచ్చారు, మంచిగా చూసుకున్నారు. ఒక్క చీర వారం రోజులు కట్టుకున్నారు. వారం రోజులు ఒక్క చీర ఉతుక్కొని నాంపల్లిలా రూమ్ తీసుకొని 1000 రూపాయలు, 300 కిరాయి. ఆ ఇల్లుగాల వానరమ్మ ధన్వాడ, మా ఊరు పక్కల వాళ్ళ చెల్లిని మా ఊరికి ఇచ్చింది. ఇట్లా పెద్ద జట్రం ఒక అమ్మాయికి ఇట్లా కొడుకు చచ్చిపోయినాడు తెలుసా అంటే, అక్క పిల్లని ఎక్కడ పోనీయద్దు, పాపం చచ్చిపోతుంది, రూమ్ ఇచ్చి దగ్గర పెట్టుకొని వాళ్ళ చెల్లె చెప్తే ఇక ఆమె చూసింది. ఒక నాగల్ కర్నూలు ఆశమ్మ అన్నట ఆమె, నాగల్ కర్నూలు బియ్యం ఇచ్చింది. ఒక 5 కిలోల బియ్యం ఇచ్చింది. వండుకోనికి బోగండి, చెంబు, ఒక గిన్నె, ఒక గ్లాస్, ఒక బకెట్, ఒక బిందె, ఇంత కారం పొడి, ఇంత 5 లీటర్ల గ్యాసు. అప్పుడు స్టవ్ కదా, అన్ని ఇచ్చింది. అమ్మ చల్లగా ఉండను కానీ అన్ని ఇచ్చి నన్ను కాపాడింది. ఒక 3 నెలలు పని చేసిన, మంచిగా డబ్బులు సంపాదించిన. చెల్లె శ్రీమంతం అప్పుడే, పెద్ద కొడుకు చెల్లె మ్యారేజ్ అయిపోయింది అంత లోపలే. అయితే ఇక శ్రీమంతంకి 12,000 రూపాయలు జమ చేసుకొని తీసుకుపోయినా తెలుసా. ఇక్కడ పని చేసుకొని నా పరిస్థితి అంత అయినా కూడా అప్పుడు చెల్లె శ్రీమంతం చేసి బొంబాయి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మీకున్న ఆత్మీయులు ఎవరు? పిల్లలు లేరు, భర్త లేరు, అమ్మా నాన్న లేరు. చెల్లె కొడుకుని తీసుకున్నా. కొద్దిగా భూమి ఉంది కదా, ఎకరన్నర ఉంది. ఆ భూమి వానికన్నా అవుతుంది కదా. ఇన్ని కష్టాలు పడినావు. ఇప్పుడు నీకు జీవితం అంతా అంటే నువ్వు అనుకున్నది నువ్వు సాధించిన, నీకు పాటలు పాడాలని ఇష్టము? పాటలు పాడాలి, సింగర్ అయితే అనుకోలేదు. మంచి పేరు రావాలి, చెడ్డదని అన్నారు కదా తెలియక. తర్వాత వాళ్ళకి తెలిసింది, ఏ తల్లి బిడ్డను చంపుతుందని తెలిసింది కదా. నాకు ఎంత చెడ్డ పేరు తెచ్చిరో, నాకు కావాల్సిన వాళ్ళు ఇట్లా చేసిరు. బయట పడలేదు వాళ్ళు బయట పడింటే ఇజ్జత్ పోతుండే, కానీ అప్పుడు వాళ్ళు దాచుకున్నారు లోపలికి. ఇక నాకేం చేసింది తెలియదు. ఇక బయట పడ్డ తర్వాత నేను అనుకున్నా, నేను బయటకు వచ్చినాక నాది ఒక జీవితం, ఒక ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక జీవితం కొత్తగా మారాలి. ఉషా అంటే ఏంది, నా పేరు ఉషానమ్మ అంటారు ఊర్లో. ఉషానమ్మ అంటే ఏంది, మా ఊర్లో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది అని ఒక పేరు రావాలనుకున్నా. అప్పుడు అమ్మ పేరు మీద, ఉషానమ్మ పేరు మీద కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు అందరు పాటలలో ఉషక్క, ఉషా అంటారు. ఉషా పేరు మీద అందరూ నా దగ్గర మాట్లాడతారు, అందరూ మంచిగా దగ్గర తీస్తారు. ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. ఉషక్క అంటే అందరికీ తెలుసు.
ఎన్ని కష్టాలు పడితే అంత రాడు తేలిపోతాం, అంత గట్టిగా అవుతాం మనం. ఏ కష్టం వచ్చినా నిద్ర ఎదుర్కొనేంత లేదు, ధైర్యం 12 ఉంటది. సంవత్సరాలు ఉమ్. 15 సంవత్సరాలు నిద్ర లేదు. ఉమ్. నైట్ అంతా పని చేయాలి, మళ్ళీ పగులు డ్యూటీ ఎక్కాలి. వా. నైట్ అంతా సిమెంట్ మోసిరాలు, పొద్దున కాంక్రీట్ కొత్త, రాత్రి 11, 12కి రావాలి, పడుకోవాలి, లేవాలి 4 గంటలకు లేవాలి, నీళ్ళు గరం చేసుకొని తానం చేసుకొని అన్నం పెట్టుకొని మళ్ళీ పోయేది పనికి. సీమదశ కూడా మంచి హిట్ అయింది కదా. అసలు నీకు ఎవరు పిలిచిండ్రు అలాంటి ఆ పాటకి పాడమని అవకాశం పాట ఎవరు ఇచ్చినారు? పాడమని అయితే హరీష్ పటేల్ ఒక అవ్వని వాడిపించిండు, పెద్ద అమ్మని వాడిపించిండు. పాడి అమ్మనే వాడింది, అమ్మని యాక్టింగ్ చేసింది తల్లి పాత్ర లెక్క. ఆ పాట మీద నెంబర్ చూసి నేను ఫోన్ చేసిన, అయ్యో గమ్మని వాడిపించానని, వాడిపించితే బాగుండదు. వెంకటేష్ దగ్గర అంతవరకు 3 పాటలు పాడిన కానీ ఇట్టు కాలేదు కదా, ఇంకా మళ్ళీ విలువలేదు ఎక్కువ. ఇక మస్తు పాటలు ఇచ్చిన కానీ ఎక్కువ ఛాన్స్ ఇవ్వలేదు. మరి నాకు ఇట్టు వాడితే ఇస్తారు అక్క, ఇట్టు వాడితే ఇస్తారు అన్నాడు. సరేలే, దేవుడు ఎప్పుడు నాకు దయ ఇస్తాడు అని, అది నా మనసులో అనుకునేది, ఒక దేవునికే మొక్కేది ఎప్పుడు మంచి పేరు వస్తుందని. అయితే ఇంకా హరీష్ పటేల్కి ఫోన్ చేసిన, హరీష్ పటేల్కి నమస్తే ఎంత చెప్పినా తక్కువనే మరి అని ఛాన్స్ ఇచ్చాడు. ఏం పాటలు ఉండే అక్క నీ దగ్గర, గిట్ల గిట్ల పాటలు ఉండవా అన్న. ఇంకా 2-3 చెప్పిన, ఏది ఉన్నా కానీ సీమదాసర చిన్నోంది చేస్తావు, నువ్వైతే రెడీగా ఉండు అన్నాడు. చెప్పిన నెలకు రెడీ చేసిండు అని పాడి పెట్టిన 2-3 లైన్లు. శేఖరైన సాంగ్ మొత్తం రాసింది ఏం లేదు ఆడ, లాస్ట్ లైన్ రాసింది. కెమెరా అనేది ఆయన కెమెరా ఉన్నది, ఆయన కెమెరామేన్ అంట. ఆయనకు సడన్ గా ఆ పేరు గుర్తొచ్చింది కదా, కెమెరా అని పెట్టేసిండు ఫస్ట్ లైన్. ఒక 2 లైన్లు పాడటి. కెమెరా పట్టిన్నాడే సీమ దసరసినోడు, ఎవ్వలి తీతున్నాడే సీమ దసరసినోడు. కెమెరా పట్టిన్నాడే సీమ దసరసినోడు, ఎవ్వలి తీతున్నాడే సీమ దసరసినోడు. నా ఫోటో తీస్తున్నాడే సీమ దసరసినోడు, నాతోనే ఉంటన్నాడే సీమ దసరసినోడు. సీమ దసరసినోడు, సీమ దసరసినోడు. సిగరెట్ పట్టిన్నాడే సీమ దసరసినోడు, యాడికి పోతున్నాడే సీమ దసరసినోడు. మందిల సొక్కుల పోతాడే సీమ దసరసినోడు, మల్లెన మరి చూడడే సీమ దసరసినోడు. సీమ దసరసినోడు, సీమ దసరసినోడు, సీమ దసరసినోడు. సూపర్ గా పాడారు, అందుకే ఇక్కడ ఉన్నారు. అక్క ఎవరి పేర్లైనా సరే ఇట్లా చెప్తే ఇట్లా పాడతావు కదా, నా పేరుతో ఒక పాట పాడవా? రాధా రాధా బైకడి రాధా, బావ మీద బమలా పడితివే రాధా, బావ మీద బమలా పడితివే రాధా. బావ మీద బమ పడితివే రాధా, పేరెళ్ళిన బొంబాయి పోతివే రాధా, పేరెళ్ళిన బొంబాయి పోతివే రాధా. పేరెళ్ళిన బొంబాయి పోతివే రాధా, తటమయ్యా లేక తలాడిస్తివే రాధా, తటమయ్యా లేక తలాడిస్తివే రాధా. ఎంత బాగుంది అక్క, ఇంకా ఇంకా వినాలనుంది నా పేరుతో నా పాట. సూపర్ గా పాడా. చూసినావా, అంటే చదువుతో సంబంధం లేదు నిజంగా. మీరు చదువుకుంది 3వ తరగతి వరకే, కానీ ఇట్లా చెప్తే అట్లా పాడేంత శక్తి, జ్ఞానాన్ని ఆ భగవంతుడు ఇచ్చాడు అంటే నిజంగా అది మీకు ఒక దైవవరం అనే చెప్పాలి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఈ పాట కూడా మీరే సొంతంగా రాసుకుంటారా? నేను ప్రొడ్యూసర్లు ఫోన్ చేస్తారు, అక్క నీ దగ్గర పాటలు ఉన్నాయి కదా, అక్క నీ దగ్గర పాటలు ఉన్నాయి అంటే, మాకు ఒక పాట అక్క, కొత్త ఛానల్ ముందుకు రావాలక్క, నీ పాట పాడాలక్క, నీ పదాలు మంచిగా అర్థమవుతాయని ఫోన్ మస్తు 100 మంది చేస్తారు నాకు. చేస్తే ఇంక వాళ్ళకి సెట్ అయ్యేది ఒకటి ఇస్తా, పాట ఇస్తా, పాడి వాయిస్ రికార్డ్ చేసి వాళ్ళ ఫోన్లో పెడతా. అంటే ఈ పాట ఇప్పుడు నీకు మైండ్కి వస్తుంది, నువ్వు ఎవరికన్నా చెప్తారా మీరు ఇట్లా ఇట్లా అని? అంటే మీకు రాయడం రాదు కదా, పాడి చెప్తా. 1 లైన్లు ఉంటారు, 2 లైన్లు వాడతా, మంచి పాట పాడక్క అంటారు. పాడని అడుగుతారు కానీ పెట్టని అడగరు. పాడి చెప్పినాక ఓకే అక్క ఇది పాడి వాట్సాప్ లో పెట్టంటారు, వాయిస్ రికార్డ్ చేసి పంపిస్తా. ఒక రోజు రాస్తారు వాళ్ళు, ఇక పాడడానికి ఒక రోజు రమ్మంటే పోయి పాడరు. సో సొంతంగానే మీరు పాటలు అన్ని సొంతంగా, ఎవరో రాసిచ్చింది కాదు, ఎవరో చెప్పింది కాదు, వాళ్ళు ఇష్టం ఉంటే రైటర్ ని పెట్టుకొని రాసిస్తారు, లేదంటే వాళ్ళే రాస్తారు. ఏమన్నా లిరిక్స్ కావాలంటే నేను దగ్గర పోయి కూడా చెప్పిన పాటలు కూడా ఉన్నాయి. ఎట్లక్క మీకు పాటకి ఎంత ఇస్తారు? అంటే ఈ లెక్కనసే మంచిగా పాటలు పాడినావు కాబట్టి డబ్బులు కూడా బాగా సంపాదించింటావు కదా. ఏం సంపాదనం చెల్లె, అస్సలు మస్తు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉంటారు తెలుసా. మొండి పడతారు, ఇప్పుడే వేస్తాం, ఫోన్లో వేస్తాం అంటారు, పాడేటప్పుడు వేస్తాం అంటారు. సుక్కలు చూపించారు 2-3. పాడేటప్పుడేమో నీకు ఇంత అమౌంట్ అని మాట్లాడతారు. షూటింగ్ అయిపోయినాక వాళ్ళెవరో మనం ఎవరు. పాట రికార్డ్ అయిందంటే వాళ్ళదిగా. ఇప్పటి నుంచి పాటలు రికార్డ్ కాకముందే అడ్వాన్స్ వేపించుకుంటా, డబ్బులు తీసుకుంటా. ఇప్పుడు ఇవరికి ఎన్ని పాటలకు నీకు డబ్బులు రావాలక్క? ఒక 2-3 పాటలకి రావాలి. 4 మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. నిజంగా మీలాంటి వాళ్ళకి అందరికి చేతులు ఎత్తి దండం పెట్టాలి. నిజంగా మీలాంటి కష్టాలు, మీలాంటి బాధలు నిజంగా పగవాడికి కూడా రావద్దు. అయినా అన్నిటినీ ఎదుర్కొని ఈ రోజు మంచిగా చూడు, ఉషక్క అంటేనే కెమెరా ఉషక్క అయిపోయింది కదా.
సూపర్. మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు నిజంగా ధన్యవాదాలు. నమస్తే. చూశారు కదండి, ఇవాల్టి మహాలక్ష్మితో ముచ్చట్లు ఎన్నో, అంటే మనం ఎన్ని తెలుసుకోవచ్చు అంటే ఒక్కొక్క మహాలక్ష్మి ద్వారా మనం ఎంతో ధైర్యాన్ని తెచ్చుకోవచ్చు, మనం కూడా ఇలా చెయ్యొచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు. సో మరో వారం మరో మహాలక్ష్మితో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.